2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి దశ, దిశలు తిరగబోతున్నాయా ఏంటి? తిరగబోతున్నాయి. హ్మ్. కారణం ఏంటంటే శని వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అనేటటువంటి ఒక ఓహ్! సూక్తి ఉంది. అంటే అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పే మాట ఇది. అచ్చా! అంటే ఏలినాటి శని 3 ఫేసెస్ ఉంటుందమ్మా. హ్మ్. అంటే మన ద్వాదశ స్థానంలో మొదలవుతుంది ఏలినాటి శని ఎప్పుడు. అంటే కుంభరాశి వారికి శని మకరంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. హ్మ్. ఓకే. తర్వాత జన్మరాశిలోకి వచ్చారు ఆయన. అంటే కుంభంలోకి ఎంటర్ అయ్యారు. ఇది సెకండ్ ఫేజ్. ఇప్పుడు థర్డ్ ఫేజ్. అంటే ఇక రెండవ ఇంట్లో శని సంచారం అనేది లాస్ట్ అన్నమాట. ఇంకా అభివృద్ధిని ఇస్తాడు ఆయన. ఇంతకాలం కష్టపెట్టాడు. ఇప్పుడు చూడరా అసలు అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది ఒక ట్రైలర్ ఇస్తాడు ఇలా. అంటే ఎందుకు ట్రైలర్ అని ఎందుకన్నానంటే నెక్స్ట్ సినిమా ఇస్తాడు ఆయన. ఎందుకంటే థర్డ్ హౌస్లో గొప్ప ఫలితాలు ఇస్తారు కదా. ఓకే. అంటే ఇప్పుడు కుంభరాశికి మేషరాశి థర్డ్ హౌస్ అవుతుంది. అవును. ఈ థర్డ్ హౌస్ అనేది చాలా మంచి స్థానం. అంటే ఇందాక మనము మకర రాశికి ఏదైతే ఫలితాలు చెప్పుకున్నామో అవన్నీ మళ్ళీ కుంభరాశికి వస్తాయి ఈ శని మేషరాశిలోకి ఎంటర్ అయిన తరుణంలో. హ్మ్. ఇప్పుడు శని వెళ్తున్నాడు ఎక్కడికి? టువర్డ్స్ మేషరాశి. హీస్ ట్రాన్సిటింగ్ టువర్డ్స్ మేషరాశి. అంటే ఆయన మంచి, అంటే అప్పటి వరకు మనకి ఎంత గలీజ్గా కాస్త ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉంది, మంచి రోడ్డు అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రయాణం ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంది. ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డాం, ఇప్పటి వరకు నడువులు ఇరిగిపోయినాయి, ఇప్పుడు ఎంత హాయిగా ఉంది అనేటటువంటి భావన వస్తుందే, ఆ భావన ఇస్తాడు శని. ఓకే. అంటే వెళుతూ వెళుతూ మేలు చేస్తాడు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పని చేయాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పనులు నిదానంగా సాగుతాయి. అయితే జూన్ 2 వరకు పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల దైవానుగ్రహం బాగా ఉంటుంది. మంచి తెలివితేటలు కలుగుతాయి. పంచమం అంటే ఆలోచనా స్థానం. అంటే సద్భావన, మంచి తెలివితేటలు, ఏకాగ్రత, ఆలోచనకి సంబంధించినవన్నీ శుభప్రదంగా ఉంటాయి. ఓకే. అలాగే సంతానపరంగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రతిభతో పనిచేస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా మేలు జరుగుతుంది. కష్టకాలంలో కూడా ఏదో రూపంలో మంచి జరిగే విధంగా ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి కలిగే దిశలో ఏకాగ్రత సాగుతుందన్నమాట, ముందుకు సాగుతుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది విద్యలో. అదేవిధంగా సత్ఫలితాలని ప్రసాదిస్తుంది. జూన్ నుండి గురువు 6వ రాశిలోకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ 7వ రాశిలోకి వస్తారు. 3 రాశులు చూసుకోవాలి మనం. అంటే 5th, 6th, 7th ఈ ప్లేసెస్లో ఈ కుంభరాశి వారికి ట్రాన్సిట్ జరుగుతుంది. అంటే 5th యోగిస్తారు, 7th యోగిస్తారు. ఓకే. కాబట్టి మనం మొత్తం 12 రాశుల్లో ద మోస్ట్ పవర్ఫుల్ అదృష్టమైనటువంటి రాశులు ఎవరయ్యా అంటే తుల, ధనుస్సు అండ్ కుంభం. కుంభరాశికి కూడా 2 సార్లు గురుబలం అనుకూలంగా ఉన్నది. కాబట్టి చాలా విశేషంగా ఉంది. ఏది లోతుగా ఆలోచించకుండా, నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగాలి. కారణం ఏంటి? జన్మరాశిలో రాహు ఉన్నాడు. ఆ జన్మరాశిలో రాహు ఉంటే నిశ్చితంగా చిన్న డాట్ ఉంటే దాన్ని ఎక్కువగా జూమ్ చేసి చూస్తారు. దాన్ని మైండ్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటారు సినిమా. అది వద్దు. చూసి చూడనట్టుగా వదిలేయాలి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా చేసినా వదిలేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. అదే మొత్తం మీద ఈ కుంభరాశికి ఈ 2026వ సంవత్సరం గురువు అనుకూలంగా ఉన్న కారణం చేత విశేషమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సప్తమ బృహస్పతి యోగం వల్ల అది సంవత్సరాంతంలో జరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు చాలా, అంటే 1-2 సార్లు ఆలోచన చేయడం మంచిది. అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవాలి ఏదైనా కొత్త పనులు చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఏలినాటి శని ఇంకా పూర్తి అవ్వలే కాబట్టి అది పూర్తయ్యేంత వరకు మనం ఆ శని ఆరాధన చేస్తూ మనం బాగా కష్టపడుతూ ముందుకెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారాగా ప్రశాంతత లభిస్తుంది. ఈ సంవత్సరము కుంభరాశి వారు శ్రీరామనామాన్ని జపించడం, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు చెప్తుంటే అన్ని రాసుల వారికి ఆనందం, కొంచెం ఉత్సాహం అలా లేస్తుంది అనమాట. అంతేగా మరి. ఇప్పుడు జ్యోతిషం తెలుసుకోవడం ద్వారాగా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, కానీ ఉన్న స్టేజ్ నుంచి పడిపోకూడదు. అంటే డెవలప్మెంట్ కోసం జ్యోతిషం చూపించుకుంటాం, కానీ ఏదో మనకి డిప్రెషన్లోకి పోవడానికి కాదు కదా. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్, థింక్ పాజిటివ్, బీ పాజిటివ్ అనేది మనం అలవర్చుకోవాలి. అలాగే ఆ యాటిట్యూడ్ని ఎక్కువగా మనం అలవాటు చేసుకోవాలి. అంతే కదా. మన ఆలోచన ఎలా ఉంటే మన పనులు కూడా అలాగే. ఎస్.